హాయ్ టు ఆల్, దిస్ ఇస్ కిరాక్ వెంకీ అఫీషియల్. సో వీడియోస్ ఎందుకు రాలేవంటే చిట్టి ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ కదా, అప్పుడే ప్రెగ్నెంట్ కదా. సో ఇప్పుడైతే అట్లా ఉంటా సీరియస్ చిట్టి జర పరిస్థితుల వల్ల తేలేకపోయినాము. హాస్పిటల్ తిరుగుడు అటు ఇటు అవి ఇట్లా పెడదాం అనుకున్నాను. మన వీడియో తీసుకోవాలి క్యాండిడేట్ లేరు కాబట్టి ఇబ్బంది అయిపోయింది. నేను ఒక్కనే మెయింటైన్ చేయాలి, ఒక్కనే తీసుకోవాలంటే నా ఒక్కరికి స్ట్రెస్ అయిపోతుంది. చిట్టి ఏం చేస్తుంది, నాకు మ్యాథ్స్ అంత వీక్, మ్యాథ్స్ అంత చదువుకోలేని ఇంగ్లీష్ కానీ గాయస్. ఇప్పుడైతే చిట్టికి అయితే డెలివరీ డేట్ ఇచ్చారు. సో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఏందనేది. సో డెలివరీ టైంలో ఫస్ట్ డెలివరీ అప్పుడు ఇట్లా వీడియో తీయలేకపోయినాము. ఇప్పటికి ఇలా చాలా మంది వీడియోస్ వీడియోస్ పెడతలేరు, అంటే షార్ట్స్ మటుకి అప్పటి మటుకు పెడుతున్నా షార్ట్స్ అయితే. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియో ఇట్లా ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను. ఏంటంటే మ్యారేజ్ చేసుకోబోతున్నాను ఇంకోటి, అది చిట్టి ఇష్టంతోనే. ఏంటంటే మ్యారేజ్ చేసుకోబోతున్నాను ఇంకోటి, అది చిట్టి ఇష్టంతోనే. నువ్వు చెప్పమ్మా, మళ్ళీ నేను బలవంతం అనుకుంటున్నా. ఇంకో మ్యారేజ్ చేసుకోబోతున్నా. ఇలా చెల్లె అంటే ఇలా వస్తుంది, చెల్లె కాదు ఈమె. ఇప్పుడు నేను చేసుకున్నాక ఈమెకి ఏమైతే చెల్లె అవుతుంది. సో ఇంకో మ్యారేజ్ ఇలా చేసుకోబోతున్నా. అది నా బర్త్డే రోజు, అది నా బర్త్డే డేట్ రివీల్ చేస్తా, నేను మ్యారేజ్ చేసుకున్న డేట్ రివీల్ చేస్తా. సో చిట్టి అయితే ఆ టాపిక్ వచ్చిపెట్టదా మళ్ళీ మీకు దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో ఇప్పుడైతే చిట్టికి డెలివరీ డేట్ ఇచ్చారు. అమ్మ రిపోర్ట్స్ ఫస్ట్ డెలివరీకి పడ్డంత ఇబ్బంది అయితే ఈసారి అంతా లేదనుకో. అప్పుడు డెలివరీ కాకముందే తిరుగుడు అయింది, డబ్బులు వస్తాయంటే మస్తు ఖర్చు అని. కానీ ఎంత ప్రైవేట్ హాస్పిటల్ తిరిగినా మాకైతే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినాకనే కొంచెం సేఫ్ అనిపించింది. తర్వాత గవర్నమెంట్ దాంట్లోనే మళ్ళీ కన్నయ్య కూడా పుట్టిండు, అందుకని ఇక మేము ప్రైవేట్ పోవడం ఆపేసినాం. ఫస్ట్ ప్రైవేట్ పోయినప్పుడు బేబీకి ఇట్లా వాటర్ ఉంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు అట్లా వీడియోలో క్లారిటీ ఇచ్చినాం కదా అప్పుడు అట్లా చెప్పిర్రు. కానీ ఇప్పుడు మా బేబీ ఫొటోస్ మీకు చూపిస్తా. ఇది 5 months స్కాన్. ఇది ఫొటోస్ కాదా, ఫొటోస్ చూపిస్తా. ఫొటోస్ ఎట్లా తీస్తారు, స్కాన్ ఫొటోస్ ఉంటాయి కదా గాయస్, వాళ్ళకి తెలుస్తుంది. మమ్మ డెలివరీ డేట్ చెప్పాలమ్మ. ఆగుతావా గాయస్? కాదు, ఎవరెవరు ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్ పోయినప్పుడు కనిపిస్తారు. అక్క మీరు యూట్యూబ్ లో వీడియో తీస్తారు కదా, అట్లా ఇట్లా అని చెప్తారు. వాళ్ళకి కూడా సేమ్ నా అంత మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లా నా డేట్ వాళ్ళ డేట్ ఒకటే అయితే వాళ్ళ కింద కామెంట్ చేయండి. మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ పోయేటప్పుడు కలుసుకున్నాం. ఆపరేషన్ అయితే నేను ముచ్చట్లు పెడతా ఆడలతో అట్లా కాదు గాయ్స్. వచ్చేసి నా స్కాన్ రిపోర్ట్ అనమాట. ఇది ఏడుందంటే తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. డెలివరీ డేట్ ఎట్లా చూపిస్తుంది అనిపిస్తుంది, ఏం చూపిస్తా చూపి, డేట్ చూపి. కరెక్ట్ డేట్ ఉంటే ఇట్లా కాదే. ఇగో గాయస్ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకోండి. ఇగో ఈడీడీ డేట్ అని ఇస్తారు, మాకు తెలుసు అని మీరు కామెంట్ పెడతారు. ఇగో మీ తప్పే. ఇగో ఈడీడీ డేట్ తప్పే ఎందుకంటే తెలిసిన వాళ్ళు తెలుసు, తెలియని వాళ్ళు తెలియదు. ఇక నాకు ఈడీడీ డేట్ వచ్చేసి 8th month 25th ఇచ్చిర్రు. మేడం ఏం చెప్పింది, గవర్నమెంట్ హాస్పిటల్లో 24th రామ్మా అని చెప్పింది. ఇంకా కొన్ని డేస్ ముందు ఇస్తే నా బర్త్డే రోజే పాపను బాబు అయిపోగానే బర్త్డే డేట్ మ్యారేజ్ డేట్ ఒకటే రోజు రివీల్ చేస్తా. మ్యారేజ్ చేసుకుంటా నిజంగా చూపిస్తా ఇట్లా మీకు అందరికి. మీకైతే మా పాప ఫోటోస్, పాపనో బాబు ఎవరో చూపిస్తా, ఫోటోస్ చూపిస్తాను కదా దగ్గరలో చూపిపోయింది. ఇగో ఇది వచ్చేసి హెడ్, అవేమో చిన్న చేతులు. నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది డాక్టర్స్ ఉంటే, నర్సెస్ ఉంటే వాళ్ళు ఇట్లా చూస్తారు, వీడియో చూసి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. వాళ్ళంతా వాళ్ళు చూడండి. ఇగో సో చిట్ట అయితే మురిపం కాదు. మేము ఇట్లా వీడియోస్ ఇప్పుడు డెలివరీ టైంలో అయితే వీడియోస్ అయితే పెడతా. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే వీడియోస్ పెడతా. సో ఈ మధ్యలో ఆపేషన్ కారణం చెప్పినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకోబోతున్నా. మళ్ళీ కట్నాలు మాట్లాడుకుని అంతా స్టోరీ ఉంటుంది, మళ్ళీ అంతా తిరుగుడు ఉంటుంది. సో చిట్ట అయితే అవుతుంది. ఆకాశం ఎట్లా ఒప్పుకున్నావు అక్క అని. ఇక ఏం చేస్తాం గాయస్, ఎంతకాలం అని నేనే ఎగుతా, ఎవరికి ఒకళ్ళకి అప్పుడు చెప్పేసి. అట్లానే ఏంది బలవంతంగా చేస్తున్నావు, ఏమన్నా నాకు ఇష్టపూర్వకంగా చేస్తున్నావు. నేను బలవంతంగా చేసి చేసుకునేటట్టుండే ఆయన ఇష్టపూర్వకంగా. నీ ఇష్టపూర్వకంగా చేస్తున్నావు. కథలు పడతామమ్మా, ఎందుకు మమ్మ నన్ను బ్యాడ్ చేస్తావు వీడియోస్ లల్లా. మన సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారు రేపు, ఇష్టపూర్వకంగా చేస్తారు అనుకునేదే నిజం. ఏమనుకుంటారు వాళ్ళు, ఏమనుకుంటారు అమ్మ చెప్పు, బలవంతంగా వేసుకుని అనుకుంటారు. గాయస్ ఎవ్వరు బలవంతం లేదు, నా ఇష్టపూర్వకంగా, ఈమె ఇష్టపూర్వకంగా. ఈమె ఒప్పుకున్నాకనే, ఈమె సంబంధం చూసినాక, అంటే వీడియో పెట్టినా కదా, ఆమె మెసేజ్ చేసినాక ఆమె బాగుంది మేము చేసుకో ఖచ్చితంగా అంటేనే ఆమె ప్రపోజ్ చేసింది, నేను ప్రపోజ్ చేసిన. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఆమె అంటే ఆమె ఏమేమి పెట్టింది చాటింగ్ అంతా రివీల్ చేస్తా. సో ఆ చాటింగ్ చూసాక ఫోటో అయితే ఇప్పుడు డైరెక్ట్ వీడియో పెడతా, ఆమె ఫేస్ డైరెక్ట్ చూపించేస్తాను, మీకు సస్పెన్స్ ఏం పెట్టా.
సో మన అప్పట్లో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిట్టి డెలివరీ వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో లాంగ్ వీడియో కాకపోయినా మినిమం షార్ట్ వీడియోస్ అయినా పెడతా పాప పుట్టిందా బాబు పుట్టిందా అనేది ఇట్లా మీకు చెప్తా. సో ఇప్పుడు అప్పట్లో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో అక్క మళ్ళీ మీకు బాబే పుడతాడు అక్క మీకు బాబే పుడతాడు నాకు కానీ బాబు పుట్టాలా ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చెప్తున్నా నేనైతే వాళ్ళని ఎంత తిట్టుకుంటాను అసలు. ఒక్కరన్నా మీకు మళ్ళీ పాప పుడతారని అస్సలు కామెంట్ చేస్తారు. గాయ్స్ ఇప్పుడు పెట్టండి మాకు పాప పుట్టాలని చెప్పి మీరందరూ దీవించండి మాకు పాప పుట్టాలి. పోయినసారి అందరు కరెక్ట్ గెస్ చేసారు అసలుకి మాకు పాప పుట్టిందా బాబు పుట్టిందా అంటే బాబు అని చాలా మంది 100కి 80% బాబు అని చెప్పారు. 20% సో ఇప్పుడు 99% పాప అనే పరిస్థితి బాధపడుతుంది. మాకు పాపనే కావాలి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. నా కొత్త మ్యారేజ్ చేసుకున్నాక ఇంకా కల్చర్ ఉంటుంది వీడియోస్ అయితే. అప్పట్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పట్లో బాయ్, నెక్స్ట్ వీడియోతో కలుస్తాం. డెలివరీ లాంగ్ వీడియో కావాలంటే ఇట్లా కామెంట్ చేయాలి. సరే అప్పట్లో బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ గాయ్స్. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాం అపరిచితుడు సాంగ్స్. బాయ్ గాయ్స్.